హలో అందరికి ఈ రోజు నేను చెప్పబోయే స్టోరీ వచ్చేసి దౌర్భాగ్య కొడుకులు. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది స్టోరీ. మాత్రం ఈ జనరేషన్ పిల్లలకైతే ఈ స్టోరీ తప్పనిసరిగా యూజ్ అవుతుంది. వీడియోని ఎండ్ వరకు చూడండి. అతని పేరు కోటయ్య. పేరులోనే కాదు, నిజంగానే అతను కోటీశ్వరుడు. నిజాయితీగా బ్రతికే మనిషి. చేస్తున్నది టెక్స్టైల్ బిజినెస్. బిజినెస్ పరంగా అలాగే చాలా కలుపుగోలు మనిషి కాబట్టి చాలా మంది స్నేహితులు ఉన్నారు అతనికి. ఎవరైనా సహాయం కావాలంటే తప్పకుండా చేస్తాడు. చుట్టుపక్కల ఉండే స్కూళ్లకు, ఆశ్రమాలకు విరాళాలు ఇస్తూ ఉంటాడు. పేద ప్రజల కోసం స్వచ్ఛంద సంస్థలకు డబ్బులు విరాళంగా ఇస్తూ ఉంటాడు. అతనంటే ఇంట్లో అందరికీ భయమే. ఒక్కసారి ఏదైనా విషయంపై నిర్ణయం తీసుకున్నాడంటే ఇక నిర్ణయం మార్చుకోడు. లెక్కలేనంత నగదు మరియు బ్యాంక్ బ్యాలెన్స్ అతని వద్ద ఉంది. మొత్తం ఆస్తి మీద ట్యాక్స్ ఎక్కువ అవుతుందనే కారణంతో కొంత ఆస్తిని కొడుకుల పేరున రాశాడు. తాను సంపాదించే ప్రతి సంపాదన భార్య భర్త జాయింట్ అకౌంట్ లోనే జమ చేసేవాడు కోటయ్య. కోటయ్య రమాదేవిలకు ముగ్గురు కొడుకులు, నీరజ్, ప్రవీణ్, శ్యామ్. ముగ్గురికి పెళ్లిళ్ళయ్యాయి. అందరికీ పిల్లలు కూడా ఉన్నారు. అందరూ ఉమ్మడిగానే రెండంతస్తుల ఇంట్లో కలిసి ఉండేవారు. ముగ్గురు కొడుకులు, కోడళ్ళు, అలాగే మనవళ్ళు, మనవరాళ్లతో కోటయ్య ఇల్లు ఎప్పుడూ సందడిగా ఉండేది. రమాదేవి భర్తకు అనుకూలంగా ఉంటూ కుటుంబాన్ని నడుపుతూ వచ్చింది. ఆత్మాభిమానం కల ఆడది. ప్రస్తుతం కోటయ్య గారి వయసు 75 సంవత్సరాలు. ఈ వయసులో ఆరోగ్యం వ్యాపారం చేయడానికి సహకరించట్లేదు. అందుకే వ్యాపారాన్ని ముగ్గురు కొడుకులకు అప్పగించారు. అప్పటి నుంచి ఇంటి వద్ద ఉంటున్న కోటయ్య కాసేపు వాకింగ్ కి వెళ్తూ మనవళ్లతో కాలక్షేపం చేసేవారు, లేదా కాసేపు విశ్రాంతి తీసుకునేవారు. రోజులు గడుస్తూ ఉన్న కొద్దీ కోటయ్య గారి ఆరోగ్యం క్షీణించింది. కానీ ఈ వయసులో కూడా అతని గొంతులో గంభీరత్వం తగ్గలేదు. ఇప్పటిదాకా కొడుకులకు ఆస్తిని పంచనే లేదు. కొడుకులు తండ్రికి చెప్పడానికి భయపడి తల్లితో ఆస్తి వాటాల గురించి మాట్లాడేవారు. అంతేకాకుండా ఇంకా ఆస్తి తల్లి తండ్రి పేరున ఉంది కాబట్టి కొడుకులు కోడళ్ళు అణిగి మణిగి ఉండేవారు. ఒకనాడు కొడుకులు మరీ అడుగుతున్నారని రమాదేవి భర్తతో ఆస్తి కొడుకుల పేరున వీలునామా రాయమని చెప్పింది. కానీ కోటయ్య ఒప్పుకోలేదు. ఎలాగూ వ్యాపారాన్ని ముగ్గురు కొడుకులకు అప్పగించేశాను, ఆస్తి కూడా కొడుకుల పేరున రాసేస్తే ముగ్గురు కలిసి వ్యాపారాన్ని చూసుకోవటం మానేసి ఎవరి దారిన వారు ఉంటారు, కానీ కలిసి వ్యాపారం చేసుకోరు. ఇక అప్పుడు ఈ ముగ్గురు అన్న తమ్ముళ్ళు కొట్టుకుంటారు. అప్పుడు ఇంటి నుండి వెళ్ళిపోయి వేరే కాపురం పెడతారు. ఇన్ని రోజుల నుండి కలిసి ఉన్న కుటుంబం విడిపోతుంది. అంతేకాకుండా ఇప్పుడు మనకు ఒకరు తోడు అవసరం. ఇద్దరిలో ఒకరమే మిగిలిన ఈ ముగ్గురు కొడుకులు చూస్తారని నమ్మకం లేదు. అందుకే ఆస్తి మన పేరునే ఉండనివ్వు. అయినా ఆస్తి ఇద్దరి పేరున ఉంది కాబట్టి చివరి దశలో మన ఇద్దరిలో ఎవరు మిగిలి ఉంటామో వారే వీలునామా రాయటం కరెక్ట్ రమాదేవి. అన్ని ఆలోచించి ఆస్తికి సంబంధించి వీలునామా గురించి ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు అన్నారు కోటయ్య గారు. మీరు చెప్పింది కరెక్టే అన్నది రమాదేవి. పొరపాటున కొడుకులు ఎప్పుడన్నా వాటాల గురించి తండ్రి ఎదుట మాట్లాడినా కోటయ్య కోప్పడేవారు. తండ్రి కోపం ముందు ఎవరు నోరు తెరిచేవారు కాదు. కానీ తండ్రి వెనకాల ముగ్గురు కలిసి తండ్రిని తిట్టుకునేవారు. నాన్న పోయేటప్పుడు ఆస్తి తీసుకెళ్తాడా, బ్రతికున్నప్పుడే వాటాలు వేసేస్తే మంచిది, మన అవసరాలకు వాడుకోవచ్చు, లేదా మనలో మనం కొట్టుకు చావాలి అనుకునేవారు. 2 సంవత్సరాలు గడిచాయి. ఒకనాడు కోటయ్య గుండెలో నొప్పిగా ఉంది, శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా ఉంది అనటంతో వెంటనే హాస్పిటల్ కి తీసుకెళ్లారు కొడుకులు. పరీక్షించిన డాక్టర్ గుండెకు ఆపరేషన్ చేయాలన్నారు. కానీ ఈ వయసులో కొంచెం ఇబ్బంది కాబట్టి టాబ్లెట్స్ రాసిచ్చారు. కొద్ది రోజులకు కోటయ్య గారి ఆరోగ్యం మరింత క్షీణించడం మొదలైంది. చాలా సార్లు డాక్టర్ వద్దకు తీసుకెళ్లారు కొడుకులు. కానీ వయసు కారణంగా ఆరోగ్యం మెరుగుపడలేదు. రోజులు గడుస్తూ ఒకనాడు కోటయ్య శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతుంటే వెంటనే ఇంట్లో ఉన్న ఇద్దరు కొడుకులు హాస్పిటల్ తీసుకెళ్లారు. కానీ ప్రయోజనం లేకపోయింది. కోటయ్య గారు రాత్రి 9 గంటలకు మరణించారు. భర్త మరణ వార్త విని భార్య రమాదేవి తట్టుకోలేకపోయింది. కానీ 6 నెలలుగా తండ్రి మరణ వార్త కోసం ఎదురు చూస్తున్న కొడుకులు కోడళ్ళు త్వరలోనే ఆస్తి తమకు దక్కుతుందని సంతోషపడ్డారు. కపట ప్రేమను ఒలకబోస్తూ ఏడుస్తున్నారు. కాసేపటికి తండ్రి పార్థిక దేహాన్ని ఇంటికి తీసుకువచ్చారు. భర్తను చూసి రమాదేవి బోర్న విలపించింది. బంధువులందరికీ కబురు పెట్టారు. ఇద్దరు కొడుకులు నీరజ్ మరియు ప్రవీణ్ ఇంట్లోనే ఉన్నారు. కానీ మూడో కొడుకు శ్యామ్ వ్యాపార పనుల నిమిత్తం వేరే ఊరికి వెళ్ళాడు. ఇద్దరు అన్నయ్యలు శ్యామ్ కు ఫోన్ చేసి విషయం చెప్పారు. నేను వచ్చాకే అంతిమ సంస్కరణలు చేయమన్నాడు శ్యామ్. మరుసటి ఉదయం 10 గంటలకంతా ఇంటికి చేరుకున్నాడు శ్యామ్. అప్పటికే తండ్రి మృతదేహం వద్ద కన్నీరు కారుస్తూ తండ్రిపై ప్రేమ ఉన్నట్టు బంధువుల ముందు యాక్టింగ్ చేస్తున్నారు కొడుకులు కోడళ్ళు. అప్పుడే వచ్చిన తమ్ముడిని చూసి, శ్యామ్, నాన్నను చివరిసారి చూసుకో, మళ్ళీ నాన్నను చూడలేవు అంటూ వెక్కి వెక్కి ఏడుస్తున్నారు ఇద్దరు అన్నయ్యలు.
అప్పుడే శ్యామ్ అన్నాడు, అన్నయ్య నాన్నగారిని చూశాను, అలాగే నాకు రావాల్సిన ఆస్తి వివరాలు చెప్పండి అన్నాడు. ముందు నాన్నగారి అంతిమ సంస్కరణ చేశాక ముగ్గురం కూర్చొని మాట్లాడుకుందాం, అయినా మేము ఎక్కడికి వెళ్ళిపోం కదా అన్నాడు తక్కిన ఇద్దరు అన్నయ్యలు. అంతిమ సంస్కరణ ఏముంది అన్నయ్య, సాయంత్రానికైనా చేసుకోవచ్చు, మొదట నా వాటా కింద వచ్చిన ఆస్తి వివరాలు చెప్పమన్నాడు శ్యామ్. అప్పుడే నీరజ్ ఇలా అన్నాడు, ఇందులో అడగడానికి ఏముంది, మనం ముగ్గురం అన్నా తమ్ముళ్ళం కాబట్టి ముగ్గురం కలిసి సమానంగా ఆస్తిని పంచుకుందాం అన్నాడు. ఇది విన్న శ్యామ్కు కోపం ఆగలేదు. నేను వ్యాపారాన్ని చూసుకుంటూ టూర్లంటూ ఊర్లంటూ తిరుగుతున్నాను, మీరిద్దరూ ఏం చేస్తున్నారు, కుర్చీలో కూర్చొని విశ్రాంతి తీసుకోవడం తప్ప అన్నాడు శ్యామ్ కోపంతో. తమ్ముడి మాటలు విన్న నీరజ్కు కూడా కోపం వచ్చింది. ఇష్టం వచ్చినట్టు మాట్లాడకు, వ్యాపారానికి సంబంధించిన ట్యాక్స్ వివరాలు నేను చూసుకుంటాను, ట్యాక్స్ జిఎస్టీ తక్కువ పడేలా ఎవరెవరితో మాట్లాడాలో నాకు తెలుసు అన్నాడు నీరజ్. ఆఫీసర్లతో మాట్లాడి పనులు చేయాలి కాబట్టి నా పని మరింత కష్టమైనది, నాకు ఎక్కువ శాతం ఆస్తి రావాలి అన్నాడు నీరజ్. నేను ఎగుమతి దిగుమతి వ్యవహారాలు చూసుకోకపోతే అసలు మీకు లాభాలు వచ్చేవా, వ్యాపారం లాభాల్లో నడిచేదా అన్నాడు రెండవ కొడుకు ప్రవీణ్. అందుకోసం ఆస్తిలో ఎక్కువ వాటా నాకే రావాలి అన్నాడు. ఇక ముగ్గురు ఆస్తి వాటాలు వేసాకే తండ్రి అంతిమ సంస్కారాలు చేయాలని నిర్ణయించుకున్నారు. రమాదేవి కన్నీటితో భర్త మృతదేహం వద్ద కూర్చొని ఉంది. అక్కను చూసిన రమాదేవి తమ్ముడు ముగ్గురు కొడుకులతో ఇలా అన్నాడు, మీరు అసలు మనుషులేనా, ఒకవైపు తండ్రి మృతదేహం ఉంది, మీరేమో ఆస్తుల గురించి కొట్లాడుతున్నారు. ఇప్పుడు ఈ గొడవ ఇప్పుడు ఆగేలా కనిపించట్లేదు, కానీ ఈ గొడవ వల్ల మీ అమ్మ ఎంత బాధపడుతుందో ఎవరైనా గమనించారా, అసలు మీ అమ్మ మీ నాన్న మరణించినప్పటి నుండి ఏమి తినలేదు తాగలేదు, ఎవరితో మాట్లాడడం లేదు, ఒక్కసారి ఆవిడ మొహం చూడండి, అసలు తల్లి ఏం కోరుకుంటుందో అడిగారా, ఈ సమయంలో తల్లిని కనిపెట్టుకొని ఉండాల్సింది పోయి పోట్లాడుతున్నారా అంటూ కోప్పడ్డాడు రమాదేవి తమ్ముడు. మామయ్య, ఈ వ్యవహారంలో అమ్మను ఏమని అడుగుతాం, ఇక ఇప్పుడు అమ్మ మేమేం చెప్తే అలా వినాల్సిందే అన్నాడు. అంతిమ సంస్కరణలు రేపైనా చేయొచ్చు, ముందు ఈ ఆస్తి వ్యవహారం తీరనివ్వండి అన్నాడు నీరజ్. కానీ బాబు నీరజ్, ముందు ఏ పని ముఖ్యమో అదే చేయాలి, మొదట తండ్రి అంతిమ సంస్కరణలు పూర్తి చేయడం మీ బాధ్యత, తర్వాత హక్కు కోసం పోట్లాడండి అన్నాడు రమాదేవి తమ్ముడు. మామయ్య మాటలు విన్న శ్యామ్, అందరూ బాగా వినండి, ఆస్తి పంపకాలు ఈ రోజు ఇక్కడే జరగాలి, తండ్రి అంతిమ సంస్కరణల తర్వాత ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడతారు అన్నాడు శ్యామ్. శ్యామ్ మాటలు విన్న తర్వాత ముగ్గురు కొడుకుల మధ్య వాదన మరింత ఎక్కువైంది. అటు కోడలు గట్టిగా వాదించుకుంటున్నారు. అప్పుడే రమాదేవి లేచి గదిలోకి వెళ్ళింది. తమ్ముడిని లోపలికి పిలిచి కాసేపు మాట్లాడింది. ఇక ఇటు ముగ్గురు కొడుకులు కర్రలతో కొట్లాడడానికి కూడా తయారయ్యారు. ముగ్గురు కొడుకులు ఎవరికి వారు లాయర్లను పిలిపించుకున్నారు. స్వర్గస్థులైన కోటయ్య గారి ఇల్లు కురుక్షేత్ర యుద్ధంలో తయారైంది. తల్లి ఎక్కడుంది, ఏ పరిస్థితిలో ఉందో ఎవ్వరికి పట్టట్లేదు. అంతిమ సంస్కారాలకి లేట్ అవుతున్నందున వచ్చిన బంధువులు గుసగుసలాడడం మొదలుపెట్టారు. అలాగే సమయం సాయంత్రం అయ్యింది. అప్పుడే ఒక అంబులెన్స్ ఇంటి ముందుకొచ్చి ఆగింది. కొందరు అంబులెన్స్ లో నుంచి దిగి ఇంటి లోపలికి వచ్చి కోటయ్య మృతదేహాన్ని తీసుకెళ్లబోయారు. అందరూ ఏం జరుగుతుందని చూస్తున్నారు. ఎవరు మీరంతా, నాన్న ఎక్కడికి తీసుకెళ్తున్నారు అడిగాడు నీరజ్. అప్పుడే రమాదేవి తమ్ముడు ఇంటి లోపల నుండి బయటకు వచ్చి, ఎవరన్నా వీళ్ళని ఆపడానికి ప్రయత్నించారో జాగ్రత్త, వీళ్ళంతా గవర్నమెంట్ హాస్పిటల్ నుండి వచ్చారు, వీళ్ళను మీ అమ్మ పిలిపించింది. ఇది విని ముగ్గురు కొడుకులు తన మామయ్యను ఆశ్చర్యంగా చూస్తున్నారు. ఇంతలా ఆశ్చర్యపడడానికి ఏముంది, మీరు మీ కర్తవ్యాన్ని నిర్వర్తించలేదు, అందుకే మీ అమ్మగారు గవర్నమెంట్ హాస్పిటల్ కు మీ తండ్రి మృతదేహాన్ని దానం చేసింది. ఎందుకంటే మీలాంటి అసమర్థులైన కొడుకుల చేతులతో భర్త అంతిమ సంస్కరణలు చేయకపోవడమే మేలు అనుకుంది. సిగ్గు లేకుండా అందరిలో ఏ ఆస్తి గురించి ఇంతలా పోట్లాడుతున్నారో ఆ ఆస్తి గురించి కూడా మీ తల్లి ఒక నిర్ణయం తీసుకుంది అన్నాడు రమాదేవి తమ్ముడు. ఇది విన్న ముగ్గురు కొడుకులు నెత్తి మీద ఆకాశం పడ్డట్లయింది. ముగ్గురు పరిగెత్తుతూ తల్లి వద్దకు వచ్చారు. అమ్మా, మమ్మల్ని అడగకుండా నాన్న మృతదేహాన్ని హాస్పిటల్ కి ఎందుకు దానం చేశావు? నీరజ్ కోపంగా తల్లిని అడిగాడు. ఆస్తి గురించి నిర్ణయం తీసుకునే ముందు మమ్మల్ని ఒక్క మాట అడగలేదు ఎందుకు అన్నాడు ప్రవీణ్. ఇప్పుడు మీకు మేమే దిక్కు అన్నారు కోడలు. ఇలా కొడుకులు కోడలు ఎవరికి వారు తల్లిని నిలదీస్తున్నారు. కానీ రమాదేవి కనురెప్పులు మూయకుండా అప్పటిదాకా భర్త పాతిక దేహం వద్ద ఉంచిన స్థానాన్ని చూస్తూనే ఉంది. అప్పుడే నీరజ్కు సందేహం వచ్చింది. తల్లి దగ్గరగా వెళ్లి తల్లిని కదిలించాడు. కుర్చీలో కూర్చున్న తల్లి కొడుకుపై వాలిపోయింది. రమాదేవి కూడా ఈ దుర్మార్గులైన కొడుకులను వదిలి భర్తను చేరింది. విషయం అర్థమైన కొడుకులు కోడలు తల్లిని చూస్తూ నిలబడ్డారు. అప్పుడే శ్యామ్ చూపు
తల్లి చేతిలోని కాగితంపై పడింది. వెంటనే శ్యామ్ తల్లి చేతి నుండి కాగితాన్ని తీసి చదవడం ప్రారంభించాడు. నేను రమాదేవి. ఎవరి కోసమైతే ఒక తండ్రి రాత్రి పగలు కష్టపడి ఈ సంపదను కూడబెట్టాడో ఈ రోజు ఆ తండ్రి మృతదేహం అంతిమ సంస్కారం కోసం ఎదురు చూసింది. ఇంతకంటే సిగ్గుచేటు ఏముంది? ఇలాంటి కొడుకులు అంతిమ సంస్కారాలు చేయనందుకు మీ తండ్రి సంతోషపడి ఉంటారు. మీలాంటి కొడుకుల చేతిలో అంతిమ సంస్కారాలకు బదులు ఈ శరీరం ఒకరికి ఉపయోగపడితే బాగుంటుంది. కాబట్టి మా ఇద్దరి శరీరాలను గవర్నమెంట్ హాస్పిటల్కి ఇవ్వమని కోరుతున్నాను. మీ నాన్న తర్వాత ఈ ఆస్తి అంతటిపై నాకే హక్కు ఉంటుంది. అందుకే ఈ ఆస్తి అంతటిని వృద్ధాశ్రమానికి, పేద విద్యార్థులకు అందేలా స్వచ్ఛంద సంస్థలకి రాస్తున్నాను. ఈ వ్యవహారాలన్నీ మీ మామయ్యే చూసుకుంటాడు. తల్లి ఉత్తరాన్ని చదివిన శ్యామ్ అలాగే విన్న కొడుకులు, కోడళ్ళు అందరి తలలు పట్టుకొని కూర్చున్నారు. కాసేపట్లో ఒక అంబులెన్స్ వచ్చి రమాదేవి మృతదేహాన్ని హాస్పిటల్ కి తీసుకెళ్లారు. ఫ్రెండ్స్, ఇలాంటి కొడుకులు మాత్రం ఎవ్వరికి ఉండకూడదు. ఈ వీడియోను వీలైనంత ఎక్కువ మందికి, ఈ జనరేషన్ వాళ్ళకి చేరేలా చూడండి. వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఒకవేళ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.